అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈ రోజైతే మనం స్పైసీ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ప్రాసెస్కి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం అండ్ చెక్క వేసి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు అండ్ జీడిపప్పు వేసి మనము ఫ్రై చేసుకోవాలి. బాగా మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం సన్నగా తరుక్కున్న అల్లం అండ్ తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయలేదండి, రెడ్ చిల్లీస్ యూజ్ చేశాను. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి ఇవి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఇవి బాయిల్ అవ్వాలండి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మనము ఫిల్టర్ చేసుకుందామండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉంటుంది. మనము తగినంత వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. మనం అట్లానే వేసేస్తే కొంచెము మనకి ఆ పీసెస్ అనేవి తగులుతూ ఉంటాయి. సో మనము ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టీమ్ ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో మనకి టేస్ట్ సరిపడా బటర్ వేసుకుందామండి. మనకి ఆ బటర్ ఫ్లేవర్ కావాలంటే మన ఫ్లేవర్ తగ్గట్టు మనం బటర్ యాడ్ చేసుకుందాం. సో మనం ఇది కంప్లీట్గా బటర్లో కుక్ చేద్దాము. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయడం లేదండి, ఓన్లీ బటర్లోనే ఇవి ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అండ్ కొంచెం సన్నగా తరుక్కుందాం ఉల్లిపాయని. అది వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్లో ఆన్ చేసి మనము ప్యాన్ పెడతాము. మనం పన్నీర్ని టోస్ట్ చేసుకుందామండి. అప్పుడు మనకి పన్నీరు ఆ కర్రీలో క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో డైరెక్ట్గా కాకుండా కొంచెం టోస్ట్ చేసుకుంటే బటర్లో బాగుంటుందండి. సో ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి.
సో కింద అంటుకోకుండా ఫ్రై చేసుకుందామండి. సో ముందుగా మనం ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఓకేనా? సో ఈ పాన్ హీట్ అయిందండి. ఇప్పుడు మనకి తగినంత బటర్ అప్లై చేసుకొని మనం పన్నీర్ని టోస్ట్ చేసుకుందాము. బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకుందామండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి, మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ముందుగా ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పన్నీరు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పన్నీర్ని టోస్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకొని మనము కలుపుకుందాం బాగా. ఇందులో మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి. మన స్పైస్ తగ్గట్టు కారం వేసుకుందాము. సో మన ఇష్టం అండి, మనం ఎలా తింటామో దాని తగ్గట్టు మనము కారం వేసుకుందాం. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ పసుపు అండి. అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవి లమ్స్ లేకుండా బాగా కలుపుకుందాము. లమ్స్ లేకుండా బాగా నీట్గా కలుపుకుందామండి. లమ్స్ అయితే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. సో పన్నీర్ కూడా చూడండి టోస్ట్ అవుతుంది బాగా. బాగా మిక్స్ అయిపోవాలి అందులో. చూడండి ఎలా ఫ్రై అయిందో పన్నీరు. నేనైతే ఈ పన్నీర్ మసాలాలో క్రీమ్ యూజ్ చేయడం లేదండి, కొంచెం స్పైసీగా కావాలని. సో మీకు నచ్చిన వాళ్ళు క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్వీట్నెస్ ఫ్లేవర్ కావాలంటే మీరు క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్పైసీగా కావాలని క్రీమ్ యూజ్ చేయడం లేదండి. చూడండి మనం పన్నీరు ఎలా బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు చిన్న చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుందాము. చూడండి పక్కన మనకి కర్రీ కూడా ఎట్లాగా ఉడుకుతుందో. సో ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని వేసి కలుపుకుందాం బాగా. పీసెస్కి బాగా కర్రీ అంటుకునేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకుందామండి పీసెస్ని వేసి. మీకు అడిషనల్గా బటర్ కావాలంటే పైన కూడా వేసుకోవచ్చండి. చూడండి ఆయిల్ ఎలా ఫామ్ అవుతుందో, టెక్స్చర్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఫైనల్గా కస్తూరి మేతి వేసుకుందాము.
సో కర్రీ లాస్ట్లో వేసుకుందామండి. చూడండి మనకి ఆయిల్ ఎలా ఫామ్ అవుతుందో. సో అలా ఫామ్ అవుతుందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోతుందండి. సో కస్తూరి మెంతి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూడండి మన పన్నీర్ కూడా మసాలా బాగా తగిలిందండి పీసెస్కి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలిసిద్ది. ఒక 2 మినిట్స్ కుక్ అయితే మనకి పన్నీర్ అదే మసాలాతో ఫ్లేవర్ బాగుంటుందండి. చూడండి ఆయిల్ ఎలా ఫామ్ అయిందో. సో టెక్స్చర్ అనేది కంప్లీట్గా నీట్గా ఫామ్ అయిపోయింది. సో మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాము. సో మన స్పైసీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో ఇది చపాతీ, దోశ, పూరి ఎందులో అయినా కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటామండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీ షేర్ చేయండి.